నమస్తే, వెల్కమ్ టు ఎంఆర్ కేబుల్ టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నంద్యాల రైతు బజార్లో ప్రభుత్వ ఆధ్వర్యంలో కందిపప్పు, సన్నబియ్యం, కందిపప్పు కేంద్రాలు ఏర్పాటు. కొనేవారు లేక వెలవెలపోతున్న కౌంటర్లు. ఎంఆర్ డిజిటల్ కేబుల్ టీవీ ఫోకస్. నందికొట్కూరు పగడాల మండలం ముచ్చుమర్రి బాలిక వాసంతి అదృశ్యం. కేసులో సీఐ, ఎస్ఐలు సస్పెండ్. తొలి ఏకాదశి మెహరం పండుగ ఒకే రోజు. నంద్యాల పట్టణంలో పండుగ వాతావరణం నెలకొంది. హిందూ ముస్లిం బాయ్ బాయ్ అంటూ ఘనంగా పండుగ. నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు తప్పని కష్టాలు. గంటల తరబడి ఓపికతో ఓపీ తీసుకోవాల్సిందే. నానా అవస్థలు పడుతున్న రోగులు. నంద్యాల పలు దేవాలయాల్లో తొలి ఏకాదశి స్వామివారికి ప్రత్యేక పూజలు. ఆలయాల్లో పోటెత్తిన భక్తులు. మత సామరస్యానికి ప్రతీకగా హిందూ ముస్లింలు నిర్వహించే మెహరంలో భక్తిభావం ఉప్పొంగించింది. మహానంది క్షేత్రంలో మరలా ప్రత్యక్షమైంది చిరుత. భయం భయం గుప్పెట్లో మహానంది కాలనీ వాసులు. స్పందించని అడవి అధికారులు. జగజ్జనని అమ్మవారికి మేళతాళాలతో భారీ ఎత్తున భక్తులు. అమ్మవారికి పుట్టింటి పట్టుచీర సార సమర్పణ. నిత్యావసర సరుకులు ధరలు పెరిగిపోవడంతో ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుని నాణ్యమైన కందిపప్పు, కర్నూలు సోనా బియ్యాన్ని ప్రజలకు రైస్ మిల్లర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రైతు బజార్లో కౌంటర్లు ఏర్పాటు చేయడం. అయితే వివరాల్లోకి వెళ్తే నంద్యాలలో పౌర శాఖ సహకారంతో రైతు బజార్లో నాణ్యమైన కర్నూలు సోనా, కందిపప్పు ప్రత్యేక విక్రయ కేంద్రాలను ఏర్పాటు. రైస్ మిల్లర్ అసోసియేషన్ వారు అధికారుల ఆదేశాల మేరకు కర్నూలు సోనా 49, కందిపప్పు 160 రూపాయలకు పంపిణీ చేయడం జరుగుతుంది. అయితే ప్రతి కుటుంబానికి 1 కేజీ కందిపప్పు, 5 కేజీల కర్నూలు సోనా బియ్యం పంపిణీ చేయడం జరుగుతుంది. అయితే ప్రజలు మాత్రం ఏర్పాటు చేసే కేంద్రాలకు రాకపోవడంతో వెలవెలబోతున్నాయి. ప్రజల కోసం కౌంటర్లో ఎదురు చూస్తున్నారు. రోజుకి 25 లేక 35 మంది మాత్రమే రావడం జరుగుతుంది. దుకాణాలలో కేజీ కందిపప్పు 170 రూపాయలకు పంపుతున్నారు. రైతు బజార్లో 160 రూపాయలు ఉండటంతో ఎక్కువగా ఎవరూ ఆదరణ చూపడం లేదు. ఈ సందర్భంగా కౌంటర్లో ఉన్న వారు మాట్లాడుతూ రోజుకి 30 లేక 40 మంది మాత్రమే వస్తున్నారని, ఎక్కువ జనాలు ఆదరణ చూపడం లేదని, ఎందుకంటే ఇక్కడ ఒక కుటుంబానికి కేజీ కందిపప్పు, 5 కేజీల బియ్యం మాత్రమే ఇవ్వడంతో, అదే విధంగా బయటికి ఇక్కడి 10 రూపాయలు మాత్రమే ఉండడంతో ఎక్కువ ప్రజలు ఆదరణ చూపడం లేదని తెలిపారు. కనీసం మేము తెచ్చిన బియ్యం ప్యాకెట్లు అలాగే ఉన్నాయని, కనీసం 50 కేజీల ప్యాకెట్ కూడా కొనుగోలు కావడం లేదని తెలిపారు. బాగానే చూడండి సార్, వల్ల 4 పేపర్లు అయిపోయినాయి. 5 3వ రోజు 4. ఒక కుటుంబానికి వచ్చేసి ఆధార్ కార్డు 5 కేజీలు బియ్యం. ఎంత కేజీ? కేజీ వచ్చేసి 48 వచ్చేసి రా రైస్, 49 వచ్చేసి స్టీమ్ రైస్. ఇప్పుడు వాళ్ళంతా వాళ్ళు మన కలెక్టర్ వాళ్ళంతా చెప్పినారు కాబట్టి జనాలు వస్తూనే ఉంటారు. తెలిసిన వాళ్ళంతా వస్తున్నారు. తెలిసిన వాళ్ళు తెలిసినట్లు వస్తున్నారు. అంటే ఒక కార్డుదారికి 5 కేజీలు మాత్రమే. ఒక కుటుంబానికి వారికి 5 కేజీలు. ఎంత? 160. బయట ఎంత ఉంది? బయట రకరకాలు
అంటే 10 రూపాయలు డిఫరెంట్. రేట్ 160 రూపాయలు 160 రూపాయలు కేజీ. కేజీ. ఎన్ని కేజీలు వేస్తారు మనిషికి? ఆధార్ కార్డు మీద కేజీ. అంతే, 1 కేజీ మాత్రమే. ఈరోజు వచ్చి మళ్ళీ రేపు వచ్చి అందరికీ ఇప్పుడు మనుషులు రెగ్యులర్ అంటే గుర్తుపట్టలేం కదా, వెంటనే ఎంతమందిని గుర్తుపెట్టుకుంటాం. వేస్తారా? మామూలుగా అయితే మనిషి తెలిసిందంటే వెయ్యము, తెలియకుండా అంటే మనం గుర్తుపట్టలేం కదా మనుషులు. నంద్యాల జిల్లా ముచ్చిమర్రి పోలీస్ స్టేషన్ పరిధిలో బాలిక మిస్సింగ్ కేసు నమోదు అయిన సంగతి తెలిసిందే. అయితే ఇంత సీరియస్ విషయం చోటు చేసుకున్న నేపథ్యంలో ఫిర్యాదు పట్ల బాధ్యతారహితంగా వ్యవహరించినట్లు డీఐజీ విచారణలో తేలింది. దీంతో నంద్యాల జిల్లా నందికొట్కూరు రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ విజయ్ భాస్కర్ మరియు ముచ్చిమర్రి ఎస్ఐ ఆర్ జయశేఖర్ ను కర్నూలు రేంజర్ డీఐజీ సిహెచ్ విజయరావు ఈ ఇద్దరి పోలీస్ అధికారులను విధుల నుంచి సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఏదైనా ఇంట్లో వస్తువో చేతిలో సెల్ ఫోనో పోతేనే గగ్గోలు పెట్టే అలాంటి పరిస్థితుల మధ్య ఒక మైనర్ బాలిక అదృశ్యం కావడం, ఆ తర్వాత గ్యాంగ్ రేప్ జరిగి హత్యకు గురి కాబడిన నేపథ్యంలో ఈ బాలిక కేసు ఛేదించడంలో పూర్తిగా వైఫల్యం చెందిన దర్యాప్తు పోలీస్ అధికారుల పట్ల డీఐజీ శాఖ పరమైన చర్యలకు ఉపక్రమించి సిఐ ఎస్ఐపై వేటు వేశారు. అవధి పత్తి మనది ముఖదం. తొలి ఏకాదశి మెహరం పండుగ ఒకే రోజు కావడంతో నంద్యాల పట్టణంలో పండుగ వాతావరణం నెలకొంది. హిందూ ముస్లిం బాయ్ బాయ్ అంటూ ఘనంగా పండుగ నిర్వహించడం జరిగింది. మెహరం వేడుకలను కులమతాలకు అతీతంగా ఘనంగా నిర్వహిస్తున్నారు. ఆయా చావిడిలలో పీర్ల దేవుళ్లు కొలువు తీరారు. నంద్యాల పట్టణంలో తొలి ఏకాదశి పండుగ కావడంతో దేవాలయాలు తెల్లవారుజాము నుండి స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి ఉపవాసాలు ఉంటూ స్వామివారికి అభిషేకాలు పూజలు నిర్వహించారు. ఆలయాలు భక్తులు పోటెత్తారు. అదేవిధంగా ఆలయంలో పూజలు నిర్వహించుకుని అనంతరం నంద్యాల కల్పన సెంటర్లో మెహరం పండుగ సందర్భంగా పట్నంలో ఏర్పాటు చేసిన పీర్లు ఊరేగింపుగా తిరునాళ్ల మహోత్సవం ఘనంగా నిర్వహించారు. హిందూ ముస్లిం అందరూ తిరునాళ్లలో పాల్గొని పీర్ల స్వామిని దర్శించుకున్నారు. నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రికి రోజుకు 100 మంది వరకు రోగులు వస్తున్నారు. ఇక్కడ ఓపీ ఆన్లైన్లో ఇస్తుండటంతో గ్రామస్తులు సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఓపీ తీసుకోవాలంటే చరవాణి సంఖ్య ఉండాలంటున్నారు, లేదంటే ఆధార్ తప్పనిసరి ఉండాలి. వేలాది మంది వస్తున్న ఆసుపత్రిలో ఆ వివరాలు సమర్పించి ఓపీ తీసుకోవాలంటే గంటల తరబడి వరుసలో నిల్చోవాల్సిన పరిస్థితి నెలకొంది. మధ్యాహ్నం 1 గంట అయినా సరే వందలాది మంది ఓపీ కోసం బారులు తీరి కనిపిస్తున్నారు. ఓపీ ఉంటేనే వైద్య సేవలు అందుతున్నాయి. దీంతో రోగులు ఓపీ కౌంటర్లు పెంచాలని డిమాండ్లు చేస్తున్నారు.
అదేవిధంగా రోగికి సెలైన్ ఎక్కించేందుకు అవసరమైన క్యాన్ల కూడా లేకపోవడంతో వైద్య సేవలు అందించేందుకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. గత 3 రోజుల నుంచి ఆసుపత్రిలో ఇదే పరిస్థితి నెలకొంది. అర్ధరాత్రి వైద్యం కోసం వచ్చిన రోగికి సెలైన్ ఎక్కించడం కష్టమవుతోంది. దీంతో రోగులు నిత్యం అవస్థలు పడుతున్నారు. ఓపికోసమ్మా తీపించుకో ఓపి మంది ఎక్కువ నంద్యాల శ్రీ భగవత్ సేవా సమాజ్ వారి ఆధ్వర్యంలో ఉచిత సామూహిక శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం ఈ దశాబ్ద కాలంలో ఎన్నడూ రాని విధంగా అశేష భక్తజన సందోహం మధ్య 108 దంపతుల వ్రత భాగస్వామ్యంలో విశేష రీతిన స్మార్త పండిత శ్రీ యాదవల్లి కార్తికేయ స్వామి వారి అర్చకత్వంలో అంగరంగ వైభవంగా జరిపించారు. పాలక వర్గం వారు శ్రీ సత్యనారాయణ స్వామి వారి నిలువెత్తు ప్రత్యేక వ్రత మంటప నిర్మాణంలో శ్రీ సత్యనారాయణ స్వామి వారి దివ్యమంగళ స్వరూపం భక్తులకు కనువిందుగా కనిపించింది. కార్యక్రమం శ్రీ కార్తికేయ స్వామి వారు ఆద్యాంతం ఆసక్తికరంగా భక్తిపూర్వకంగా జరిపించిన కార్యక్రమం భక్తులందరూ ఆనంద పరవశులయ్యారు. చివరగా మహామంగళ నీరాజనం, తదుపరి వేద ఆశీర్వచనం, తీర్థ ప్రసాదాలు అందజేశారు. అలాగే అలంకార ప్రియుడైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి ఈ రోజు విశేష అలంకారంలో భక్తులను అనుగ్రహించారు. మౌనిక, మేధాజ్, చమన్, శ్వేత, బాంధులే, సుభద్ర, నంద్యాల మరియు పరిసర ప్రాంత ప్రజలకి భగవత్ సేవా సమాజ్ వారి తొలి ఏకాదశి శుభాకాంక్షలు తెలియజేస్తూ భగవత్ సేవా సమాజ్ వారి ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న సంజీవ్ నగర్లో వెలిసిన శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దివ్య ఆలయం నందు ఈ దినం తొలి ఏకాదశి సందర్భంగా విశేష అలంకారంతో ఉదయం 7 గంటల నుంచి స్వామివారి దర్శనం ఏర్పాటు చేయడమైనది. ఈ స్వామివారిని అనేక మంది దర్శించుకున్నారు. అదేవిధంగా ఉదయం 10 గంటలకు సామూహిక ఉచిత సత్యనారాయణ స్వామి వ్రతాలు లోక కళ్యాణార్థం అనేక మంది దంపతుల చేత నిర్వహించడం జరిగినది. ఈ పవిత్రమైన రోజున ఈ వ్రతంలో పాల్గొన్న ప్రతి ఒక్క భక్తునికి ఆ దేవదేవుని ఆశీస్సులు కలగాలని ఆశిస్తూ సదా మీ సేవలో భగవత్ సేవా సమాజ్. శ్రీరామ్ శ్రీ భగవత్ సేవా సమాజ్ తరపున నంద్యాల పుర ప్రజలకు అందరికీ తొలి ఏకాదశి శుభాకాంక్షలు. ఆషాఢ శుద్ధ ఏకాదశినే ఈ తొలి ఏకాదశి అంటారు. ఈ తొలి ఏకాదశి ఎప్పుడైతే మనకు ప్రారంభమగునో మనకు దక్షిణాయనములో వచ్చే మొదటి పండుగ ఈ తొలి ఏకాదశి. ఎప్పుడైతే మనకు ఈ తొలి ఏకాదశి వస్తాదో ఆ రోజు నీకు పండగల పరంపర మొదలవుతున్నదని అర్థము. ఈ తొలి ఏకాదశిని పురస్కరించుకొని శ్రీ భగవత్ సేవా సమాజ్ సంజీవ్ నగర్ రామాలయంలో వెలిసిన వెంకటేశ్వర స్వామికి ఎంతో ప్రత్యేక అలంకారం చేయడం జరిగినది. అనేక మంది భక్తులు స్వామిని దర్శించుకొని స్వామివారి అనుగ్రహం కూడా పొందింది. ఇందులో భాగంగా లోక కళ్యాణార్థం కార్తికేయ శర్మ గారి ఆధ్వర్యంలో శ్రీ భగవత్ సేవా సమాజ్ వారి కనుసన్నులలో సామూహిక ఉచిత సత్యనారాయణ స్వామి ఏర్పాటు చేయడం జరిగినది.
దీనికి అనేక మంది భక్తులు జంటలతో ఈ కార్యక్రమంలో పాల్గొనడం కూడా జరిగినది. వారందరికీ ఆ సత్యనారాయణ స్వామి వారి ఆశీస్సులు పొందగలరని ఆ దేవదేవుని కోరుతున్నాను. మత సామరస్యానికి ప్రతీకగా హిందూ ముస్లింలు నిర్వహించే మెహరంలో భక్తిభావం ఉప్పొంగించింది. బుధవారం బనగానపల్లె పట్టణంలోని పీర్లను జుర్రేరు ఏటికి తరలించారు. తెలంగాణలోని హైదరాబాద్ తర్వాత ఆ స్థాయిలో నిర్వహించే మెహరం బనగానపల్లెకు 2వ స్థానం దక్కుతోంది. భక్తిభావం వెలువెత్తింది. ఈ సందర్భంగా ముస్లింలు పెద్ద ఎత్తున మాతం నిర్వహించారు. బనగానపల్లెలోని నవాబు కోట నుంచి ప్రారంభమైన మాతంలో నవాబ్ వారసుడు మీర్ ఫజల్ అలీ ఖాన్ తో పాటు ఆయన కుమారుడు గులాం అలీ ఖాన్ పీర్ల వెంట నడవగా ఊరేగింపులో పలువురు షియా పెద్దలు, షియా మతస్థులు నల్లటి వస్త్రాలు ధరించి పాల్గొన్నారు. వీరంతా శోక గీతాలను ఆలపిస్తూ బ్లేడ్లు, చురకత్తులతో ఎదలు విపుల పైన కొట్టుకుంటూ మాతం నిర్వహిస్తూ భక్తిని చాటుకున్నారు. నవాబు కోట నుంచి ప్రారంభమైన మాతం పోస్ట్ ఆఫీస్ ఆస్థానం, పాత బస్టాండ్ మీదుగా జుర్రేరు వాగు వద్దకు చేరుకుని కొండపేటలోని ఇమాం కాసిం పీర్ జుర్రేరు వాగు వద్దకు చేరుకున్న అన్ని పీర్లను ఆలింగనం చేసుకుంది. సుమారు 200 పీర్లను పట్టణంలోని ఉన్న జుర్రేరు వాగులో శుద్ధి చేసి అనంతరం వాటిని తిరిగి చవిడులకు తీసుకువెళ్లారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసుల ఆధ్వర్యంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. सैकड़ों सपने कले के लगे एक पल में आग पानी में लगा दी है तेरे आंचल में आग पानी में लगा दी है मेरे आंचल में दीदी ज़ैना आए हुसैना बेतानी किस तरह से संभलेगा हमारा दिल मुझसे वो मोहम्मद तेरे हम शीर के प्यारे प्यारे की मगर जानी बेदरिया न दिधारे का जिगर काट दिया है हर खत मोहम्मद को भी बेचैन किया है वो तीर जो मासूम के गर्दन पे लगाता अकबर के कमरे जैसे दिलम की उठी जिस तरह कर वो बला आंधिया उनकी मारा गया చిరుతపులి ద్వారా ప్రాణహాని జరిగే వరకు చర్యలు తీసుకోరా అంటూ అటవీ శాఖ అధికారులు నిర్లక్ష్య ధోరణిపై మండల ప్రజలు, రైతులు తీవ్రంగా మండిపడుతున్నారు. మహానంది క్షేత్రాన్ని నేను వదలను బొమ్మాలి అంటూ ఈ రోజు ఉదయం చిరుతపులి సంచరించి వెళ్లింది. ఇక చిరుత రూటు మార్చుకుని నల్లమల్ల అడవి పరిసరాలు వదిలి పంట పొలాల్లో సంచరించడం మొదలు పెట్టడంతో రైతులు భయాందోళనకు గురవుతున్నారు. తమకు ప్రాణహాని తథ్యమని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గత కొంతకాలంగా మహానంది క్షేత్ర పరిసరాల్లో సంచరించిన చిరుత పంట పొలాల దారి పట్టడంతో రైతులు, కూలీలు బిక్కుబిక్కుమంటూ కాలం గడిపే పరిస్థితి నెలకొంది. ఇప్పటికైనా అటవీ శాఖ ఉన్నతాధికారులు స్పందించి చిరుతను పట్టుకోవాలని ప్రజలు కోరుతున్నారు. నంద్యాల పట్టణంలో వెలసిన శ్రీ జగజ్జనని అమ్మవారి ఆషాఢ మాసం పూజలు భక్తి శ్రద్ధలతో జరుగుతున్నాయి. బుధవారం ఏ కోడూరు నుంచి గ్రామం మొత్తం కలిసి శ్రీ జగజ్జనని అమ్మవారికి పుట్టింటి పట్టుచీర సార తీసుకుని మేళ తాళాలతో ఊరేగింపుగా శ్రీ జగజ్జనని అమ్మవారిని పుట్టింటి పట్టుచీర సార సమర్పించారు. అమ్మవారికి వివిధ రకాల పిండి వంటలు, నేతి మిఠాయిలు, పూల పండ్లు, కుంకుమ, పసుపు, చీర, రవికే, ఆకు వక్కలు తదితర పూజా సామాగ్రిని అమ్మవారికి సమర్పించి మొక్కలు తీర్చుకున్నారు. మేళ తాళాలు, బాజా భజంత్రీలు, కోలాట నృత్యాలతో అమ్మవారికి పుట్టింటి పట్టుచీర సార సమర్పించారు. ఆలయ వ్యవస్థాపకులు నాగపుల్లయ్య దుర్గా ఫ్రెండ్స్ యూనిట్ ఆధ్వర్యంలో సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన వేలాది మంది భక్తులకు అమ్మవారి కుంకుమార్చన, దర్శనంతో పాటు వసతి, పలహారం, అన్నదానం కల్పించారు.
तत्तुल्यं रामनाम वरानने। వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. నంద్యాల రైతు బజార్లో ప్రభుత్వ ఆధ్వర్యంలో కందిపప్పు, సన్నబియ్యం, కందిపప్పు కేంద్రాలు ఏర్పాటు. కొనేవారు లేక వెలవెలపోతున్న కౌంటర్లు. ఎంఆర్ డిజిటల్ కేబుల్ టీవీ ఫోకస్. నందికొట్కూరు పగడాల మండలం ముచ్చుమర్రి బాలిక వాసంతి అదృశ్యం. కేసులో సీఐ, ఎస్ఐలు సస్పెండ్. తొలి ఏకాదశి మెహరం పండుగ ఒకే రోజు. నంద్యాల పట్టణంలో పండుగ వాతావరణం నెలకొంది. హిందూ, ముస్లిం బాయ్ బాయ్ అంటూ ఘనంగా పండుగ. నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు తప్పని కష్టాలు. గంటల తరబడి ఓపికతో ఓపీ తీసుకోవాల్సిందే. నానా అవస్థలు పడుతున్న రోగులు. నంద్యాల పలు దేవాలయాల్లో తొలి ఏకాదశి స్వామివారికి ప్రత్యేక పూజలు. ఆలయాల్లో పోటెత్తిన భక్తులు. మత సామరస్యానికి ప్రతీకగా హిందూ, ముస్లింలు నిర్వహించే మెహరంలో భక్తి భావం ఉప్పొంగించింది. మహానంది క్షేత్రంలో మరలా ప్రత్యక్షమైంది చిరుత. భయం భయం గుప్పెట్లో మహానంది కాలనీ వాసులు. స్పందించని అడవి అధికారులు. జగజ్జనని అమ్మవారికి మేళ తాళాలతో భారీ ఎత్తున భక్తులు. అమ్మవారికి పుట్టింటి పట్టుచీర సార సమర్పణ. ఇది రోజు బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.